ప్రత్యేక హోదా వస్తే అంటే ఒక ప్రత్యేకంగా దీన్ని గుర్తిస్తే ఈ రాష్ట్రం పాపం వెనకబడ్డది, ఇది పిల్ల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, దీనికి సరిగ్గా ఒక రాజధాని లేదు, ఆల్రెడీ డెవలప్డ్గా ఉన్న అంతో ఇంతో హైదరాబాదు రాజధాని వంటిది విభజన తర్వాత అది తెలంగాణకే చెందింది, వీళ్ళకి ఏమీ లేకుండా పోయింది. సో వీళ్ళు వెనకబడ్డారు కనుక వీళ్ళకి ఒక ప్రత్యేక హోదా అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గుర్తింపు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇంకేదన్నా సహాయాల విషయంలో కావచ్చు, ఆర్థికంగా వెన్నంటే ఉండడంలో ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. వాస్తవానికి నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలంటే 100% కావాలి, నిజంగా కావాలి. నేను రాజమండ్రి నిన్ననే పోయొచ్చు, రాజమండ్రి పోయి చూసి వచ్చాను. అంటే అది ఒక సిటీ బాగుంది, నేను కాదనను కానీ, బట్ ఏదైతే మనం అంటే ఇక్కడ మన జిల్లాల్లోని సిటీలకు పోయి చూస్తామో అంత డెవలప్డ్గా అక్కడ లేదు, అంత గొప్ప డెవలప్డ్ ఏం లేదు. ఆంధ్రాలో మొత్తం అంటే ఎవరు ఊహించనంత అద్భుతంగా మారిపోయింది అన్నట్లు. అంటే ఆఫ్టర్ విభజన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందినంత 100% హైదరాబాద్ అభివృద్ధి చెందలేదు. అది రాజధాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ఇక్కడే ఉండడం వల్ల ఈవెన్ అంటే ఆంధ్రాలో నివసించే ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళ భూములు, వాళ్ళ అసెట్స్ అవన్నీ కూడా అంటే వాల్యూ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందంట హైదరాబాద్. ఇప్పుడు దాన్నే నమ్ముకొని, ఆ గడ్డనే నమ్ముకొని అక్కడ ఒక 6-7 కోట్ల మంది జనాభా ఉంటే వాళ్ళందరి పరిస్థితి ఏంది? అంటే వాళ్ళ అభివృద్ధిని నోచుకోకపోతే ఏంది? ఇవన్నీ మాటలు చెప్పడం కాదు, అంటే దీనికి సహకరిస్తా, దానికి సహకరిస్తా, ఇది చేస్తా, అది చేస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గతంలో ఉన్నాయన నాని తిట్టి ఇవన్నీ చేయడం కాదు. దమ్ము ఉన్న నాయకుడు ఎవరైనా ఉంటే ప్రత్యేక హోదా సాధించుండ్రి, ఆంధ్రప్రదేశ్ బ్రతుకును దిశను అట్లా మార్చుండ్రి, దానికి ఒప్పిండ్రి, ప్రత్యేక హోదా చేస్తాము, ఖచ్చితంగా తీసుకొస్తాము ఆంధ్రప్రదేశ్కు అనేది నిరూపించుండ్రి, అది చేసి చూపెట్టుండ్రి. అప్పుడేమైనా అంటే మీరు రావడం వల్ల ఒక గొప్ప ఉపయోగం ఉందనుకుంటాం. సరే కొన్ని చిన్న చిన్న పథకాలు అలా మార్పులు చేర్పులు ఎవరైనా చేస్తారు, బట్ అది కాదు కదా కావాల్సిన మార్పు. పాలనా వైఫల్యం ప్రజలకు శాపం, కాంగ్రెస్ నిర్లక్ష్యంపై హరీష్ రావు మండిపాటు. తెలంగాణలో పాలనా పరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో మ్యూల్కల్ మండలం రత్నాపూర్ గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా పాలిస్తోందని, పాలనలో తీవ్ర వైఫల్యాలు ప్రజలకు శాపంగా మారాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రానికి అన్యాయం తప్ప మరేమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఒక రకంగా అంటే వెనకబడ్డోళ్ళకే ఏదో 4 మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతూ ఉన్నారు. ఈ గిసోంటి రాష్ట్రానికి ఏం చేస్తారు? అంతో ఇంత జ్వరం ముందున్నాం, మనం ఏం చేయరు, వాళ్ళు అంతో ఇంతోనే ముందున్నాం తప్ప ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పరంగా తెలంగాణ ఇప్పుడు కూడా గొప్పగా ముందుకు పోలే. అంటే ఈ రాష్ట్రంలో ఆ గనులు, ఆ సౌకర్యాలు మనకున్నాయి, దాని నుండి మన వాళ్ళు ఆ సంపదను పెంపొందించుకొని ఇంకోటి చేసో మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నామే తప్ప వచ్చి కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ రాష్ట్రాన్ని, తెలంగాణకి ఏదో చేసిందంటే మాత్రం ఏం లేదు.